వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటంటే ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్, సింగిల్ షీట్ కాకుండా డబుల్ షీట్ ఉండే జాయింట్ షీట్ ఈ మిషన్లో పెట్టి సింగిల్ గేర్ ఆపరేటింగ్ ద్వారా 2 రకాల బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. సో ఈ 2 రకాల బఫే ప్లేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్లో మనం 2 రకాల బఫే ప్లేట్లు ఈ మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేస్తే 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఈ షీట్ ఎలా ఉంటుందంటే మీకు ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ ఉంటుంది. ఈ విధంగా మిషన్ డైలో పెట్టి మనము సింగిల్ గేర్ ఉంటుంది. గేర్ని ముందుకు ప్రెస్ చేయడం వలన డై కిందికి దిగుతుంది. 1, 2, 3, 4, 5 సెకండ్లు అలాగే ఉంచితే హీటింగ్ ప్రాసెస్లో అది బాగా చక్కగా కట్ అయ్యి 2 ప్లేట్లు సింగిల్ ఆపరేటింగ్ ద్వారా 2 ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో గంటకి మనము ఎంత నిదానంగా ఆపరేట్ చేస్తే అంత హీటింగ్ ప్రెస్ అయ్యి 2 రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. గంటకి 500 నుంచి 1000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా మిషన్ ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు గంటకి ప్రొడక్షన్ 500 నుంచి 1000 ప్లేట్లు తయారు చేసుకో సుమారుగా 7-8 గంటలలో మనకి 3000 నుంచి 6000 ప్లేట్లు ఇంకా ఎక్కువ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు కేవలము పెద్దలు మాత్రమే ఈ మిషన్ ఆపరేటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి పిల్లలకి ఆపరేటింగ్ చేయించవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత ఈ మిషన్కి వచ్చే 2 HP మోటార్ మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ మీటర్ కాకుండా దీనికి కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఫుల్ షీట్ జాయింట్ షీట్ తీసుకొని చక్కగా డై మధ్యలో పెట్టి గేర్ని మనం ముందుకు ప్రెస్ చేయడం వల్ల డై కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత మనకు 1, 2, 3, 4, 5 సెకండ్లు ఆగిన తర్వాత గేర్ని వెనక్కి డై పైకి వెళ్తుంది. సో మనం జాయింట్ షీట్ పెట్టాం కదా, ఆ జాయింట్ షీట్లో 2 రకాల ప్లేట్లు 2 బఫే ప్లేట్లు మనం ఈ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఎంత నిదానంగా చేసుకుంటే అంత ప్లేట్ ప్రెస్ అయ్యి ఆ హీటింగ్ ప్రెస్ అయ్యి మంచి షేపు మంచి ఆకారంలో మీకు ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుంది. సో ఈ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ 2-in-1 బఫే ప్లేట్ మేకింగ్ మిషన్లో కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో పల్చటి పతలా ప్లేట్లు అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ, లేదంటే హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కానీ, లేదంటే పానీపూరి కప్పులని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. సో ఈ బఫే ప్లేట్లు 99%, 100% మార్కెట్లో డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు డోనా కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని ఇలా తయారు చేసుకోవాలంటే దాని సపరేట్ మిషన్ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రా మెటీరియల్ విషయం కాస్ట్ వస్తే కనుక మనకు మార్కెట్లో రేట్లు అనేటివి మనకు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది కూడా 5 పైసలు, 10 పైసలు, 6 పైసలు, 5 పైసల నుంచి 10 పైసలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఒక ఆషాఢ మాసంలో రేట్లు భారీగా తగ్గుదల ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రేట్లు ఒక ఫుల్ షీట్ జాయింట్ షీట్ వచ్చేసి ప్రస్తుతం ఈరోజు రేట్ వచ్చేసి
మనకి ఈ ఫుల్ షీట్ జాయింట్స్లో 2 రకాల ప్లేట్లు తయారు చేసుకొని 2 జాయింట్ షీటు రా మెటీరియల్ షీట్ ఉంటుంది కాబట్టి ఇది సుమారుగా ఈరోజు రేటు 3 రూపీస్ వరకు పడుతుంది. సో మనకు ఈ తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేయడానికి ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క షీట్కి 5 పైసల వరకు పవర్ బిల్ ఖర్చు అవుతుంది.